నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. తెలుగులో స్త్రీవాద సాహిత్యానికి ఆమె వెన్నెముక. పేరెన్నికగన్న తెలుగు రచయిత్రుల్లో ఆమె ముందు వరుసలో ఉంటారు. ఆమె రచనలు పురుషవాదం మీద ధిక్కార పతాకాలు. ఈ మాటలన్నీ ఎవరి గురించి చెప్తున్నానా అని ఆశ్చర్యపోకండి. ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సొంతం చేసుకున్న ఓల్గా గురించి. సమాజంలోని వాస్తవ పరిస్థితులను స్త్రీవాద కోణం నుంచి రచించారు ఓల్గా. ఆమె ఏ రచన చేసినా దాని వెనుక బలమైన స్త్రీవాద తాత్విక పునాది ఉంటుంది. ఆమె రచించిన విముక్త కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటం తెలుగు మహిళలుగా మనందరం సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ ప్రసాద్ తివారీ ఆధ్వర్యంలో 23 భాషలకు చెందిన జ్యూరీ సభ్యులు పాల్గొని ఈ అవార్డుకు ఓల్గా కథల సంపుటి విముక్తను ఎంపిక చేశారు. మరి ఓల్గా గురించి, ఆమె రచనల గురించి ఇంకా చెప్పుకుందాం. ముందైతే మీకోసం ఒక చక్కటి కార్యక్రమం వచ్చేస్తుంది, చూసేయండి. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు అక్షిత. మరి తనకి ఎలాంటి లుక్ కావాలో తను అడిగి తెలుసుకుందాం. హాయ్ అక్షిత. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు? కూకట్పల్లి. ఏం చేస్తూ ఉంటావు? నేను స్టూడెంట్. ఓకే, నీకు ఎలాంటి మేకవర్ కావాలి? పార్టీ మేకప్. పార్టీ మేకప్. ఓకే, ఈరోజు నీ పార్టీ మేకవర్ కోసం ఇవాళ మనం వచ్చేసాం సోమాజిగూడలో ఉంటున్న అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరి నీకు ఎలాంటి హెయిర్ స్టైల్, ఎలాంటి మేకవర్ సెట్ అవుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. హాయ్ సంగీత. హాయ్ శరణ్య. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే, తిన పేరు అక్షిత. హాయ్ అక్షిత. హాయ్. తను మన కార్యక్రమానికి కాల్ చేశారనమాట. తనకి ఏంటంటే వెస్ట్రన్ పార్టీ లుక్ కావాలంట. సో తనకి ఎలాంటి సజెస్ట్ చేస్తారు? తింది ఆయిలీ స్కిన్ ఉంది శరణ్య, అండ్ ఈ యాక్ని మనం కవర్ చేయాలి మేకప్లో. తనకి స్మోకీ ఐస్ పార్టీ లుక్ ఇస్తాను. అండ్ హెయిర్ వచ్చేసి తనకి వాల్యూమ్ కొంచెం ఎక్కువగా ఉంది, థిక్నెస్ ఎక్కువగా ఉంది. సో దీన్ని రఫ్ కూడా ఉంది కొద్దిగాను హెయిర్. స్ట్రైట్నింగ్ ఇచ్చేసి స్మూత్నింగ్ చేసి లీవ్ హెయిర్ చేస్తాను దీనికి. లీవ్ హెయిర్ మొత్తం వదిలేయడము. అండ్ వెస్టర్న్ పార్టీ లుక్, వెస్టర్న్ స్టైల్ డ్రెస్ను, హెయిర్ స్టైల్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామా శరణ్య? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు తనకి? తిను బయట నుంచి వచ్చింది కాబట్టి డస్ట్గా ఉంటుంది. ఫస్ట్ క్లీనప్ చేయాలి, తర్వాత టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేసిన తర్వాత ఫౌండేషన్ తర్వాత పౌడర్ లాకింగ్. ఓకే, ముస్కాన్ గారు చేస్తారు. షీఈ్ మై కొలీగ్. షీఈ్ డూయింగ్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే. శరణ్య, తనది బేస్ అయిపోయింది, ఫౌండేషన్. ఇప్పుడు మనము ఐ మేకప్ స్టార్ట్ చేస్తాము. తనకి మనం ముందుగా అనుకున్నట్టుగా స్మోకీ ఐస్ అనుకున్నాం. దానికి ఏంటి అంటే మనం ఐ మేకప్ చేసేటప్పుడు ముందుగా షేడ్స్ స్టార్ట్ చేస్తాం. సో తనకి ఏంటి స్మోకీ ఐస్ అనుకున్నాం కాబట్టి ముందుగా ఐ లైనర్, తర్వాత ఐ షేడ్స్. ఏమేమి వేస్తున్నారు? ఐ షేడ్స్ గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే, డబుల్ షేడ్స్ వేస్తున్నాం. సో అలా వేయడం వల్ల ఐస్ అనేది హైలైట్ అవుతుంది. ఐస్ హైలైట్ కావాలి మనకి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే.
శరణ్య తింది ఐ మేకప్ అయిపోయింది. ఓకే, సంగీత గారు మీరు ఫస్ట్ చెప్పినట్టే అంటే ఐస్ని హైలైట్ చేద్దామని అన్నారు. నిజంగా చాలా బాగుంది, ఎందుకంటే స్మోకీ ఐస్ కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంది. సో నెక్స్ట్ ఏం చెప్పండి? నెక్స్ట్ వచ్చేసి మనము లిప్ లైనర్, లిప్స్టిక్ అండ్ దెన్ బ్లష్ ఆన్. ఓకే, స్టార్ట్ చేసేదా? యా. ఓకే. శరణ్య తన మేకప్ అయిపోయింది. స్టార్టింగ్ మీరు చెప్పారు తనకి ఐస్ హైలైట్ చేద్దాం మనము అన్నట్టుగా, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా చేంజ్ అయిపోయింది తను ఇప్పటికే. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ అంటే తనకి హెయిర్ రఫ్ ఉంది అన్నారు, ప్లస్ స్ట్రైటింగ్ చేసి హెయిర్ లీప్ చేసి హెయిర్ లిప్ చేయాలి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము. శరణ్య తన మేకప్, హెయిర్ స్టైల్ రెండు అయిపోయాయి. ఓకే, డిఫరెంట్గా అయిపోయింది తను. మేకప్తో ఒక లుక్ ఉంది అండ్ హెయిర్ స్టైల్ చేశాక ఇంకో లుక్ వచ్చేసింది తనది, కంప్లీట్ వెస్టర్న్ అయిపోయింది. సో మనం డ్రెస్ చేంజ్ చేసుకున్నాక డిఫరెంట్ వస్తుంది. ఓకే, సో మరి అక్షిత మరి డ్రెస్ చేంజ్కి రెడీయా? డ్రెస్ చేంజ్. శరణ్య తన మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు లుక్ ఎలా ఉంది చెప్పండి. వావ్ అక్షిత, నిజంగా చాలా చేంజ్ అయిపోయావు నువ్వు. ఫస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది హెయిర్ స్టైల్ అండ్ అలాగే ఐస్ ఎక్కువ హైలైట్ అవుతున్నాయి తనకి. మీరు ఫస్ట్ స్మోకీ ఐస్ అన్నారు కాబట్టి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అలాగే తన డ్రెస్, తను కంప్లీట్ వెస్టర్న్ పార్టీ లుక్ అడిగింది కాబట్టి కంప్లీట్ పార్టీ లుక్ వచ్చేసింది తనకి. చూస్తున్న డ్రెస్ సెన్స్ అండ్ హెయిర్ మేకప్తో చాలా బాగుంది. అసలు హెయిర్ ఫస్ట్ మీరు రఫ్ ఉంది అన్నారు, ఇప్పుడు చూస్తే మొత్తం స్మూతీగా అయిపోయింది. సో డిఫరెంట్ లుక్ వచ్చేసింది తనకి. సో ఐస్ కూడా ఏంటంటే కంప్లీట్ మీరు స్మోకీ ఐస్ అన్నారు కాబట్టి డిఫరెంట్గా తయారు చేశారు తనకి. సో ఇంత మంచి లుక్ తనకి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్షిత, నిజంగా చాలా సూపర్గా ఉన్నావు. నువ్వైతే చాలా గార్జియస్గా ఉన్నావు. ఫస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నీ లుక్ చాలా మారిపోయింది. నీ హెయిర్, నీ మేకప్ నాకైతే చాలా బాగా నచ్చింది నీ లుక్. బట్ నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుంది. ఓకే, హౌ యూ ఫీలింగ్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏదైనా పార్టీస్కి నేను కూడా ఇలానే రెడీ అయ్యి వెళ్తాను. సో నీకు అర్థమైపోయింది అంటే నేను పార్టీస్కి వెళ్తే ఎలా రెడీ అయ్యి వెళ్ళాలో వెస్ట్రన్ పార్టీస్కి అని నీకు బాగా అర్థమైపోయింది. సో మరి నెక్స్ట్ టైం ఇలానే రెడీ వెళ్తాను. నెక్స్ట్ టైం ఇలానే రెడీ అయ్యి వెళ్తాం. సకలు చూసారు కదా అక్షిత తన లుక్ చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మీరు కూడా డిఫరెంట్ లుక్ కోరుకున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 0402355654కి కాల్ చేయండి. ఇది ఇవాళటి సొగసు చూడతరమా. మరో అందమైన కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఓల్గా అసలు పేరు పి లలిత కుమారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో నవంబర్ 27, 1950లో పుట్టారు. తండ్రి కమ్యూనిస్టు నాయకుడు. చిన్నప్పటి నుంచి ఆ భావజాలముతో పెరిగిన లలిత కుమారి శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి కుటుంబరావు, రంగనాయకులమ్మల రచనలు చదువుతూ పెరిగారు. తెలుగు సాహిత్యాన్నే కాకుండా ఇతర దేశాల సాహిత్యాలని అధ్యయనం చేశారు. ముఖ్యంగా రష్యా సాహిత్య ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంది. తండ్రి పేరుతో రష్యాలో ప్రవహించే ఓ నది పేరును మర్స్కిజానికి ప్రతీకగా ఓల్గా అక్కకు పెట్టారు. అయితే అక్క చనిపోవడంతో ఆ పేరును ఓల్గా అని తన కలం పేరుగా పెట్టుకున్నారు. ఆ ప్రభావంతోనే రచనలు చేయటం ప్రారంభించారు. కేవలం రచనలే కాకుండా స్త్రీవాద ఉద్యమాల్లో, స్త్రీల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆమె రచన వ్యాసంగం గురించి మాట్లాడుకునే ముందు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి.
నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. మహిళలకు ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయో మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కోవా ఇండియా డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. మరి ఆవిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే ప్రవీణ, ఎలా ఉన్నారు? మంచిగున్నామా? ఇవాళ మా సకుల కోసం స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? ఈరోజు నేను గొర్రెల పెంపకం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే. గొర్రెల పెంపకం టోటలీ సబర్బ్స్, తర్వాత టౌన్స్కి, విలేజెస్కి సంబంధించింది. ఓకే. దాంట్లో ఎక్కువగా మీకు 1/2 acre ల్యాండ్ ఉంటే సరిపోతుంది. దాంట్లో మనకు ఒక 30 lakhs పెట్టుబడి అవసరం ఉంటుంది. ఓకే మ్యామ్, ఈ గొర్రెల పెంపకం అంటే మనం సాధారణంగా పల్లెటూరులో చూస్తూ ఉంటాం. అంటే మీరు చెప్తున్నది కూడా విలేజ్ ఉమెన్స్ కోసం. మరి వీటి కోసం కూడా మీ దగ్గర ఏదైనా ట్రైనింగ్ ఉంటుందా? ఉంటే ఎంత టైం పీరియడ్లో చేసుకోవచ్చు? దానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ట్రైనింగ్ అనేది యాక్చువల్లీ ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఇస్తుంటారు. ఓకే. అది 5 to 10 days ట్రైనింగ్ని. దాని చాలా మటుకు గొర్రెల పెంపకం అందరికీ తెలిసిందే, కానీ ఇది సైంటిఫిక్ అప్రోచ్. అంటే ఎలా చేస్తే మీకు గొర్రెలు సర్వైవ్ అవుతాయి, అలాంటి విషయాల మీద అవగాహన కల్పిస్తారు వాళ్ళు. దాంట్లో ముఖ్యంగా మెడిసిన్స్, ఫీడింగ్, క్లీనింగ్, ఫార్మింగ్ ఇవంతా కూడా అక్కడ నేర్చుకునే వీలుంది. దాన్ని బట్టి ఒక 10 days ట్రైనింగ్ ఉంటుందండి. కోవి ఏం చేస్తుందంటే ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాము. సో దానివల్ల ఇంకా మెడిసిన్ దాన్ని ఒక బిజినెస్గా అంటే మార్చుకోవడానికి వీలు ఎలా ఉంటుంది అంటే వాటన్నిటిని కోవి టేకప్ చేస్తుంది. మరి దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మేడం? మామూలు ట్రైనింగ్కి అయితే మేము 2,000 to 3,000 ఛార్జ్ చేస్తాము. అగ్రికల్చర్ యూనివర్సిటీ చెయ్యదు. కాకపోతే విద్యార్హత 10+ తీసుకుంటుంటారు అందరినీ కూడా. అయితే దీంట్లో చాలా మటుకు ఇప్పుడు ఇన్సూరెన్స్, మెడిసిన్స్ ఏవి యూజ్ చేయాలి, బిజినెస్ ఎలా పెట్టుకోవాలి, బ్యాంకర్స్ని పిలిపించి మార్కెటింగ్ ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ కూడా కోవి టేకప్ చేస్తుందండి. సో కోవి దగ్గర ఈ ట్రైనింగ్స్ ఇస్తాం. అక్కడ ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళకి అక్కడైనా కూడా పిలిపిస్తుంటారు. మన మెంబర్స్ కాబట్టి మేము ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తుంటాం. మ్యామ్, మీరు యాక్చువల్గా అంటే మీ సంస్థ అన్నది మెయిన్ టౌన్స్లోనే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. మరి ఇదంతా విలేజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే మీరు అక్కడ ఎలా అప్రోచ్ అవుతున్నారు దీనికోసం? విలేజెస్లో కూడా కోవి ఉందండి. డిస్ట్రిక్ట్స్ లెవెల్లో మాకు ఇన్ఛార్జెస్ కూడా ఉన్నారు. విలేజ్కి వెళ్ళి మేము చాలా ట్రైనింగ్స్ చేసాం కూడా. విలేజ్లో ఒక 30 members ఉన్నారంటే కోవి వెళ్ళి ఆయా హెడ్స్ని, డిపార్ట్మెంట్స్ వాళ్ళని పిలిపించి ఎక్కడైనా ఒక ప్లేస్ దొరికితే విలేజ్లో ఎవరైనా ప్లేస్ ప్రొవైడ్ చేస్తే అందులో మేము ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. చాలా నేర్పించాము కూడా. అగ్రికల్చర్ సంబంధించిన దాంట్లో యాక్చువల్లీ ఇప్పుడు ఒకరో ఇద్దరో దీన్ని పెట్టుకుంటూ ఉంటారు. దానికి కావాల్సిన ప్లేస్ అంతా 1/2 acre మనము ఒక 30 lakhs అని చెప్పాను కదా. దాంట్లో షెడ్కి షెడ్ కన్స్ట్రక్షన్, దాంట్లో రోజ్ కడతారు, గేటు, ఫెన్సింగ్, ఇలా చేయడానికి మనకు ఒక 10 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకుంటారు. మిగిలిన మరీ కూడా ఒక 10 lakhsని మనం వర్కింగ్ క్యాపిటల్ కింద పెట్టుకోవాలి. దాంట్లో మెయిన్గా ఇన్సూరెన్స్ పార్ట్. ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏమవుతుందంటే అవి ఏమైనా అయినా రోగాలు వచ్చినా, చనిపోయినా వాటికి మనకి ఇన్సూరెన్స్లో మళ్ళీ మనం కొనుక్కొని అంటే కోలుకునే వీలు అవుతుంది. మెడిసిన్స్ కూడా టైమ్లీ మెడిసిన్స్ ఇవ్వాలి. దానికోసం డాక్టర్ని టైమ్లీ మెయింటైన్ చేయాలి. సో ఈ పనులన్నీ చూసుకోవాలి అంటే వాళ్ళకు సరైన నాలెడ్జ్ ఉండాలి. సో ఆ ట్రైనింగ్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ సహాయంతో మేము ఇస్తాము. కోవి సెటప్ చేయించాలి అంటే కోవి ఇంకా మళ్ళీ బ్యాక్ సపోర్ట్ ఇస్తుంటుంది. బ్యాంకర్స్ తోటి మాట్లాడము, మా మెంబర్ అయ్యి ఉండడము, ఇవన్నీ కూడా కోవి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. మరి మీ సంస్థ ఈ గొర్రెల పెంపకానికి మార్కెటింగ్ వైపు ఎలా సహాయపడుతుందండి? యాక్చువల్లీ మా దగ్గర మీట్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు మా దగ్గర ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. సో వాళ్ళకి టైఅప్ చేయొచ్చు. అంతేకాకుండా డైరెక్ట్గా కూడా 5-star హోటల్స్కి అలా టైఅప్ కూడా చేయించగలుగుతుంది కోవి. ఓకే. సో ఆ విధంగా మార్కెటింగ్ సప్లై చేస్తుంటుంది. కోవి ఎక్కువగా ఇన్సూరెన్స్ చేయిస్తుంటుంది కాబట్టి చాలా మటుకు చూస్తూ ఉంటుంది. అంటే బాగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ఆలోచిస్తూ ఆల్వేస్
పెంపకం అయ్యేంత వరకు కోవి టచ్ లోనే ఉంటారు వాళ్ళకి. ఒకసారి పెట్టుబడి పెడితే సక్సెస్ఫుల్ గా ఇది రన్ చేయడానికి అంటే మనం జంతువులు అనగానే అది మళ్ళీ రీప్రొడక్షన్ చేస్తూ ఉంటది కదా, పిల్లలు పుట్టడం, మరి ఇలాంటివి బాగా జరుగుతూ ఉంటాయా? ఇది మీట్ సప్లై అండి. సో పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాటిని మీట్ గా మారుస్తారు కాబట్టి మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. అది ప్రొసీజర్ అని. ఓకే, రీసైకిల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దీనివల్ల లాభమే తప్ప నష్టమేమి అంతగా ఉండదు. నష్టం ఉండదు అంటే యాక్చువల్లీ నష్టానికి సంబంధించింది రోగాలే. ఓకే, ఆ రోగాలకి టేక్ కేర్ చేస్తే ఇంత అవసరం ఉండదు. మ్యామ్ ఇంకో విషయం, ఈ గొర్రెలు మంచివి అని ఎలా తెలుస్తాయి మ్యామ్ మనకి? ఒకవేళ ఇవి తీసుకోవాల్సి వస్తే ఎక్కడ తీసుకోవాలని సజెస్ట్ చేస్తారు మీరు? ఫార్మింగ్ ఫార్మ్స్ ఉంటాయండి, వాటి దగ్గర తీసుకోవచ్చు. మెయిన్గా హెల్దీ అవి కన్సల్టెంట్స్ ఉంటారు, డాక్టర్ ఉంటారు. డాక్టర్ త్రూ వెళ్ళి హెల్దీ చిన్న పిల్లల్ని తీసుకొని రావాలి. మ్యామ్ మీరు అన్నారు యాక్చువల్గా ఇందాక గొర్రెకి ఫీడింగ్ మెయిన్ ఇంపార్టెంట్, ఫస్ట్ నుంచి దాన్ని చాలా చక్కగా చూసుకోవాలి అన్నారు. మరి మీరు ఇచ్చే ట్రైనింగ్లో ఇవన్నీ ఒక పార్ట్? ఆ ట్రైనింగ్లో ఫీడింగ్ కూడా ఒక పార్టేనండి. అది అగ్రికల్చర్ యూనివర్సిటీలో చెప్తారు. కాకపోతే ఏంటి అంటే దీంట్లో మనం ఫీడింగ్ని చేయడంలో మనం ఏవేవి ఎంతెంత కలపాలి అనే దానికి మీకు నాలెడ్జ్ అయ్యి ఉండి తీరాలి. పశుగ్రాసం మన దగ్గర జనరల్గా ఊర్లో దొరికిపోతుంది. ఈ మధ్య అంటే బాగా వృద్ధి చెందడానికి మెడిసిన్స్, వేరుశనగ పిప్పి అంటే నూనె తీసిన పిప్పి అలాంటివి యూస్ చేస్తారు. సో అలాంటివి కూడా ట్రైనింగ్ లో చెప్పేస్తారు. దొరికిపోతాయి, అవి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. గొర్రెల పెంపకం గురించి, వాటి సంరక్షణ గురించి, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాటితో ఎలా పెట్టాలి అన్నది మా సకులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే. చూసారుగా సకులు, ఇది వాళ్ళ స్వయం ఉపాధి కార్యక్రమం. తిరిగి మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. ఓల్గా మొదటి కథ జైలు ఖైదీ ఆత్మకథ కళాశాల పత్రిక సృజనలో ముద్రితమైంది. మొదట కవిత్వం రాసిన తర్వాత మాత్రం వచన రచనలే చేశారు ఓల్గా. ముఖ్యంగా తెలుగులో స్త్రీవాదాన్ని బలంగా వినిపించారు. 1980లలో తెలుగునాట స్త్రీవాదం వేళ్లూనుకోవటానికి ఓల్గా చాలా కృషి చేశారు. వీరు రాసిన స్వేచ్ఛ నవల ఆ రోజుల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. 50,000 కాపీలు అమ్ముడయ్యాయి. సహజ, మానవి, ఆకాశంలో సగం, కన్నీటి కెరటాల వెన్నెల, గులాబీలు వంటి నవలలు రాశారు. ఇక కథల విషయానికి వస్తే రాజకీయ కథ పేరిట 2 కథా సంపుటాలు, పలికించక మౌన మృదంగాల ప్రయోగం, మృణ్మయనాదం కథ అనే సంపుటాలు వెలువరించారు. ఇంకా స్త్రీవాద సిద్ధాంతాన్ని వివరించే మాకు గోడలు లేవు, 100 ఏళ్ల చలం పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఓల్గా గురించి ఇంకా కొన్ని సంగతులు మాట్లాడుకునే ముందు మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న వంటలను పరిచయం చేస్తున్న మన వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటతో సిద్ధంగా ఉంది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇందిరా ప్రియదర్శిని గారు. ఇందిరా ప్రియదర్శిని గారు మనకు ఏ వంటలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఇందిరా గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎక్కడి నుండి వస్తున్నారు? దిల్సుఖ్ నగర్ నుంచి. ఈ రోజు మా కోసం ఏ వంటలు పరిచయం చేస్తున్నారు? నేను చిమ్మిరి ఉండలు చేస్తున్నాను. చిమ్మిరి ఉండలు పేరు చాలా కొత్తగా ఉంది. అవునండి, టేస్ట్ కూడా బాగుంటది. అవునా? అంటే ఇది మీరు సొంతంగా తయారు చేసిందా లేకపోతే కాదు, ఫస్ట్ నుంచి ఉన్నదే పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి చేస్తూ వస్తుంది. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చెప్తాను. ఎండు కొబ్బరి, పుట్నాలు, బెల్లము, పల్లీలు, నువ్వులు, ఇలాచి. ఓకే ఇందిరా గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ ఇది వేరుశెనగ పప్పు మిక్సీ వేయాలండి. ఓకే, అన్ని మిక్సీ వేసుకోవాలి. వేరుశనగ పప్పు, ఇంకా నువ్వులు, శనగపప్పు, కొబ్బరి. మన దగ్గర కొంచెం ఐటమ్స్ ఉన్నాయి, అన్నిటిని కూడా మిక్సీ వేయాలి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకునే పని. స్టవ్ ఆన్ చేస్తాం. ముందుగానే నేను వేయించాను నువ్వులు, వేరుశెనగ పప్పు, ఇంకా మిక్సీ వేసి వేసుకోవాలి. అంటే చాలా మెత్తగా పౌడర్ లాగా ఉండాలి. పౌడర్ లానే ఉండాలి. మిక్సీ ఇవ్వనా? అవును. ఎంతెంత క్వాంటిటీస్ లో తీసుకోవాలి? 1 కప్ తీసుకోవాలి. నువ్వులు, శనగపప్పు వేయించిన శనగ, 2 కొబ్బరి, ఇలాచి ఇలా తీసేసి, ఇలాచి కూడా ఇందులో ఇలా తీసేసి వేసేస్తాం ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్కి అది ఆప్షనల్ అండి, మనం వేసుకుంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే,
ఓకే. అది ఆల్రెడీ నేను చేసి వచ్చి మిక్సీ లాగా పట్టి వచ్చాను. ఇది మిక్సీ వేసుకున్నాక ఇది మొత్తం కలిపి ముద్దలు చేసుకోవడానికి అప్పుడు కలిపేస్తాం. ఓకే. ఇప్పుడు అయితే మిక్సీలో మనం ఇప్పుడు మిక్సీ బెల్లం అవసరం, నేను తురిమి తెచ్చాను. ఓకే, మొత్తంగా మనం అన్ని వేసుకున్నాక మిక్సీ చేసుకోవాలి. అవునండి, ఇవన్నీ మిక్సీ చేస్తాను. చూడండి ఒకసారి ఇంద్ర గారు. సరిపోతుందా? నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ బౌల్లోకి తీసుకుంటాను. బౌలీనా? ఇప్పుడు ఇది దీనిలో తీసుకుంటాం. ఓకే, స్పూనీనండి. ఇంద్ర గారు మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను ప్రెసెంట్ హౌస్ వైఫ్ అండి. ఓకే. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు, 2 years బాబు, 5 years పాప. ఓకే. వాళ్ళ గురించి కొత్త కొత్త వంటలు తయారు చేస్తూ ఉంటారా? ట్రై చేస్తుంటానండి. అభిరుచి, వీటిల్లో, సఖీలో వచ్చే ప్రోగ్రామ్స్ లో చూసి. ఓకే, ఇప్పుడు మనం వేసుకున్న మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తాం? బెల్లం వేద్దాం. బెల్లం ఎంత సరిపోతుంది? ఇది సరిపడా అంటే 1 cup, ఫుల్ 1 cup తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, మనం అన్ని కూడా 1 cup లోనే తీసుకున్నాము. అలానే బెల్లాన్ని కూడా మనం 1 cup తీసుకుంటున్నాం. ఏం కాదు, అది దంచడానికి అది కొంచెం ఇట్లా అంటే ఉండలాగా వస్తుంది. ఓకే, సరిపోతుందండి. ఇంకా ఓకే, నెక్స్ట్ ఏం కావాలండి మీకు? ఇంకా అంతే. ఇప్పుడు ఉండలు కట్టుకుందాం. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇంద్రయ్య గారు ప్లేట్ తీసుకోండి. ఇట్లా ఉండలు కట్టుకొని. ఇంకా ఎటువంటి వంటలు తయారు చేస్తూ ఉంటారు ఇంట్లో? నేను హాట్ ఐటమ్స్ ఎక్కువ చేస్తానండి, స్వీట్ ఎక్కువ. ఇలా లడ్డు, ఇట్లా చిమ్మిరిగాను, లేకుంటే గనక సున్నుండలు, అలా పిల్లలకి కొంచెం హెల్దీ పర్పస్. అవును, హాట్ ఐటమ్స్ చేస్తుంటాను. అలా కొంచెం ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అంటే మంచూరియా, ఇవి కూడా చేస్తుంటాను. ఇంకా అట్లా ఇష్టం వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్స్. ఓకే, మీరు ఇలా టీవీ చూసి అన్నిటిని ఇంట్లో ట్రై చేస్తారా? హాట్ ఐటమ్స్ వరకు ట్రై చేస్తా. బాగా వస్తుంటాయా? వస్తాయి. మీరు అన్నట్టు మనం ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ గీ కానీ వేయకపోయినా మనకి ఆ కొబ్బరి, ఎండు కొబ్బరిలో ఉన్న ఆయిల్ అనేది, నువ్వుల నుంచి కూడా చాలా ఆయిల్ అవుతుందండి. చక్కగా ఆయిల్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఉంటాయి కానీ కొంచెం ఫ్యూ అవర్స్ తర్వాత బాగుంటాయి. ఓకే, ఆరిపోయాక ఇంత ఆయిల్ ఉండదు. ఇప్పుడే కదా చేస్తుంది. వీటిని మనం బయటనే నిల్వ చేసుకోవచ్చు, బాక్స్ లో పెట్టి చేయొచ్చు. మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు వేయించిన పల్లీలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, అన్ని మంచి స్మెల్ వస్తున్నాయి. చిమ్మిరుండలు రెడీ అయినాయండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూసారు కదండి, ఇందిరా గారు తయారు చేసిన చిమ్మిరి ఉండలు టేస్ట్ కి సిద్ధంగా ఉన్నాయి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేసేయండి. చిమ్మిరి ఉండలకు కావాల్సిన పదార్థాలు: బెల్లం, పల్లీలు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, నువ్వులు, ఇలాచి. చిమ్మిరి ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, పుట్నాలు, ఎండు కొబ్బరి, ఇలాచి వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తరిగిన బెల్లం వేసి చపాతీ కర్రతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంత రుచికరమైన చిమ్మిరి ఉండలు రెడీ. చిమ్మిరి ఉండలకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఇందిరా గారు చాలా బాగుందండి. మనం సున్నుండలు ఎలా ఉంటాయో జస్ట్ దగ్గరగా అనిపిస్తుంది, కానీ ఈ టేస్ట్ మాత్రం ఇందులో పల్లీలు, పుట్నాల పప్పు, నువ్వుల పొడి చాలా బాగా తెలుస్తున్నాయండి. చాలా బాగున్నాయి ఇందిరా గారు. ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత మంచి వంటను పరిచయం చేసినందుకు గాను మీకు ప్రజ్ఞ సారీస్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి వారి నుంచి ఈ గిఫ్ట్ వచ్చారండి. సో చూసారు కదా సఖులు, ఇందిరా గారు తయారు చేసిన చిమ్మిరి ఉండలు. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటలు తెలిసినట్లయితే మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. మా ఫోన్ నెంబర్ 0402325556540 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సో చూసారు కదా సఖులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. ఓల్గా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి MA తెలుగు చదువుకున్నారు. సుమారు 10 సంవత్సరాలకు పైగా అధ్యాపకురాలిగా పనిచేశారు.
తర్వాత ఉషా కిరణ్ మూవీస్ రచనా విభాగానికి హెడ్గా కొంతకాలం కొనసాగారు. ముఖ్యంగా సమాజాన్ని స్త్రీవాదం దృష్టిలో పరిశీలించడం అలవాటు చేసుకున్న ఓల్గా ప్రముఖ ఫెమినిస్ట్ సంస్థ అస్మిత కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం అస్మిత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వీరి రచనలు పితృస్వామ్య సమాజం స్త్రీలపై ఎలా అధికారం చెలాయిస్తుందో తెలియజేస్తాయి. మాతృత్వం, లైంగిక వేధింపులు, బాలికలపై అత్యాచారాలు, స్త్రీలకు వారి శరీరంపై కూడా హక్కు లేకపోవటం వంటి ఎన్నో అంశాలను వివరిస్తాయి. ఓల్గా కేవలం కథలు, నవలలే కాదు, విమర్శ, సిద్ధాంత రచనలు, నాటికలు, జానపద పాటలు, సినిమా స్క్రిప్టులు కూడా రాశారు. సరే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన విముఖ కథల సంపుటి గురించి చెప్పుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాళ మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? ఏఎస్ రావు నగర్లోని సఖీ ఫ్యాషన్ షోరూమ్కి వచ్చేసింది. మార్కెట్లోని లేటెస్ట్ కలెక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు రాజు గారు. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం రాజు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ ఇవాళ సఖీ ఫ్యాషన్లో మా సఖులకు ఏ కలెక్షన్స్ చూపిస్తున్నారు? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ వచ్చి గంధర్వ సిల్క్ అని చాలా బాగా నడుస్తుంది. అందులో లేటెస్ట్ కలెక్షన్ కొన్ని సెలెక్ట్ చేసాం మేము, అందులో చూద్దాం. ఓకే అండి. అలాగే మ్యారేజ్ సీజన్ కాబట్టి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అన్ని ఫంక్షన్స్ కి. చాలా లైట్ వెయిట్ వస్తుంది, అది చూద్దాం మేడం. ఫస్ట్ కలెక్షన్ చూద్దాం. రెడ్ సారీ మేడం, చాలా ఫేవరెట్ కలర్. అండ్ ఈ అకేషన్స్ లో రెడ్ చాలా ప్రిఫర్ చేస్తారు మెయిన్. అందులో ఫస్ట్ పైన బార్డర్ తీసుకుంటాం. పైన వచ్చి చిన్న బార్డర్ లాగా జరీ బార్డర్ ఇచ్చేసి అందులో కలర్ వెరిఫికేషన్ కోసం డార్క్ వైలెట్ లాగా తీసుకుంటాం మేడం. ఈ బార్డర్ వచ్చి 2 టైప్ ఆఫ్ బార్డర్ లాగా యూజ్ చేసేసి సారీ మొత్తం ఏంటంటే మీకు ఓవరాల్ గా లతల్ లాగా వచ్చేస్తుంది, ఫ్లవర్స్ లాగా వచ్చేస్తుంది. అందులో వచ్చి మధ్యలో బంచెస్ లాగా ఒక ఫ్లవర్స్ మీనా వర్క్ బుట్టి ఇచ్చేస్తున్నాం. సో సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది మేడం, కంప్లీట్ ఇలానే ఉంటుంది. సో ఓవరాల్ గా సారీ మొత్తం చూస్తే చాలా గ్రాండ్ గా రిచ్ లుక్ వస్తుంది. అండ్ ఆల్సో 2 కలర్స్ కాంబినేషన్ కాబట్టి డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఈ మధ్యలో ఫ్లవర్స్ డిజైన్ కూడా ఒక అల్లిక లాగా ఇచ్చేసేసి అందులో బంచెస్ లాగా మీనా వర్క్ స్టైల్ ఇట్లా బుట్టి స్టైల్ చేస్తాం. అండ్ రెడ్ అండ్ వైలెట్ కాంబినేషన్ అనేది చాలా రేర్ గా వస్తుంది. అవును. ఇప్పుడు వచ్చి ఇది వచ్చి బార్డర్ హైలైట్ చేస్తున్నాం. దీనికి వచ్చి బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ లాగా తీసుకుంటున్నాం. పెద్ద బార్డర్ లాగా తీసుకొని టిష్యూ బార్డర్, అందులో కూడా మళ్ళీ వచ్చి 2 టైప్ ఆఫ్ బుటీ అన్నమాట. వైలెట్ బుటీ ఒకటి, గోల్డెన్ బుటీ ఒకటి. సో 2 టైప్ ఆఫ్ బుటీ లాగా తీసుకుని టోటల్ సారీ బార్డర్ మొత్తం ఆల్టర్నేట్ ఇలానే వెళ్తుంది. చిన్న జనరల్ గా మనకైతే చిన్న బార్డర్స్ వస్తాయి, ఇప్పుడు పెద్ద బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది, కింద పెద్ద బార్డర్ లాగా ఇచ్చేస్తున్నారు. అండ్ ఆ స్టెప్స్ వేసుకున్నప్పుడు పెళ్లి కూతురికి కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ లో వాళ్ళకి బాగా కనిపిస్తుంది. ఓకే అండి. పళ్ళు చూద్దాము. పళ్ళు చూద్దామండి. ఇది పళ్ళు మేడం. పళ్ళు కూడా తీసుకుంటే కంప్లీట్ కాంట్రాస్ట్. రెడ్ కి ఏదైతే మనం బార్డర్ బుట్టి యూజ్ చేస్తామో అదే సేమ్ కలర్ పళ్ళు యూజ్ చేస్తున్నాం అనమాట. సేమ్ కలర్ తోటి సేమ్ మనం బార్డర్ లో ఏదైతే మనం 2 టైప్ ఆఫ్ బుట్టి ఇచ్చామో అదే బుట్టి కొంచెం పెద్దగా పళ్ళులో ఇచ్చేస్తున్నాం. దాంట్లో కూడా వెరిఫికేషన్ కావాలని చెప్పేసి పైన ఒక బార్డర్ లాగా ఇచ్చేసి కింద ఒక బార్డర్ లాగా ఇచ్చి మధ్యలో అంతా టోటల్ ఇలా బంచెస్ లాగా ఇచ్చేస్తున్నాం. అండ్ ఆల్సో షైనింగ్ కూడా ఉంది, గోల్డ్ షైనింగ్ లాగా ఎక్కువ లుక్ వస్తుంది. సారీ అంతా పళ్ళు ఇలానే వచ్చేస్తుంది కంప్లీట్. ఓకే. సో పెద్ద పళ్ళు కాకుండా మరి చిన్న పళ్ళు కాకుండా వస్తుంది, మీడియం గా వస్తుంది. దీనికి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ తీసేసుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే వాళ్ళకి ఇష్టం వచ్చిన మోడల్. సారీ ఓవరాల్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది. దీనికి చాలా మంది కొద్దిగా ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, లేకపోతే లైట్ వర్క్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సారీనే హైలైట్ ఉంటుంది. సో దానికి ఓకే అండి. దీని ప్రైస్ మనకి ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మీకు 8700 రూపీస్ లో వస్తుంది. ఓకే అండి. సో ఏదైనా మెయిన్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎఫర్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మంచి తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఫర్దర్ గా ఎప్పుడైనా కట్టుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎలా క్యారీ చేసినా ఈజీగా ఉంటుంది. స్టిఫ్ గా ఉండి ఇలాగే బరువు ఉందని చాలా మంది యాక్చువల్గా ఇంత డిజైన్ వచ్చిందని చాలా మంది వెయిట్ ఫీల్ అవుతుంటారు. ఇంత వెయిట్ ఉంటుందని చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ప్యూర్ సిల్క్ మీద చాలా కన్వీనియంట్ ఉంటుంది. అవునండి, టచ్ చేస్తేనే తెలుస్తుంది అసలు వెయిట్ లేదు. చాలా బాగుందండి కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. మంచి మస్టర్డ్ మేడం, డబుల్ కలర్ మస్టర్డ్ వస్తుంది. దీనికి స్పెషల్ ఏంటంటే పై బార్డర్ తీసుకుంటున్నాం, కడ్డీ బార్డర్ లాగా వచ్చేసి చిన్న దానికి ఒక చిన్న పట్టు బార్డర్ లాగా ఇచ్చేస్తున్నారు. సో దీంట్లో వచ్చేసి బాడీ పార్ట్ చూసుకుంటే ఇది చెక్స్ లాగా వచ్చేసి మధ్యలో 2 కలర్స్ చెక్స్ లాగా వస్తుంది. ఆ చెక్స్ లో వచ్చి ఒక కొమ్మ మొత్తం టోటల్ అల్లుకున్నట్టు ఒక పెద్ద కొమ్మ తయారు చేస్తారనమాట. ఈ వీవింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దాంట్లో మళ్ళీ లీఫ్ ఇచ్చేస్తారు, ఒక లీఫ్ ఇచ్చేసి ఒక కొమ్మకి ఇచ్చేసి దాంట్లో ఒక మొగ్గ అండ్ ఒక 2 లీఫ్ అట్లా ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి దీనికి వచ్చి కింద బార్డర్ కూడా ఏంటంటే కడ్డీ బార్డర్ ఇచ్చేస్తారు, ప్లెయిన్ బార్డర్ ఇచ్చేస్తున్నారు. ఓకే. ప్లెయిన్ అండ్ ఆల్సో సింపుల్. ఇప్పుడు ఈ మధ్య
వచ్చే సారీస్ అన్నిటికీ బార్డర్ మాత్రం కొంచెం పెద్దగానే ఇచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ స్టెప్స్ వేసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ అనేది తెలియాలి కదా మేడం. అది అటువంటి మళ్ళీ ఇంకోటి ఇటువంటి సారీస్ కింద ఆ ప్లెయిన్ బార్డర్ వస్తే అనేది ఆ మధ్యలో మిడిల్ డిజైన్ అనేది తెలుస్తుంది, వర్క్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, దీని పళ్ళు చూద్దాం. దీనికి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ తీసేసుకున్నాం దీనికి. ఓకే, వైలెట్ కలర్. సో మస్టర్డ్ కి వైలెట్ అనేది చాలా రేర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. అందులో కూడా ఏంటంటే లతలాగా ఇచ్చేసేసి ఒక ఫ్లవర్ స్టైల్లో ఇట్లా క్రియేట్ చేస్తారు. అవునండి, అండ్ ఆల్సో గోల్డెన్ వర్క్ అనేది మనకి బాగా హైలైట్ అవుతుంది. దీనికి వచ్చి బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు. ఓకే, జనరల్ గా మనకి బ్లౌజెస్ ప్లెయిన్ వస్తేనే వాళ్ళు ఏది క్రియేటివిటీగా చేసుకోవాలన్నా ఆ డిజైన్ కి దానికి తగ్గట్టు బ్లౌజ్ కూడా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా చాలా హైలైట్ అవుతుంటుంది. అవును, అండ్ ఆల్సో ఈవినింగ్ టైమ్స్ ఫంక్షన్స్ కి అలాంటప్పుడు ఇది ఇంకా స్పెషల్ గా కనబడుతుంది. డే టైం కంటే ఈవినింగ్ టైం లోనే ఆ లైటింగ్స్ కి ఆ ఎఫెక్ట్స్ కి ఇంకా మనం బాగా కనిపిస్తాం. మస్టర్డ్ లో ఉన్న వాళ్ళు కొద్దిగా ఫేర్ ఉన్న వాళ్ళు వేసుకుంటే ఇంకా ఫేర్ గా కనిపిస్తారు. ఓకే అండి, ఈసారి మనకి ఎంత పడుతుంది? ఇది వచ్చి మీకు 9,000 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, సో చాలా అంటే రీజనబుల్ రేట్స్ ఇవన్నీ ఓవరాల్ టోటల్ హ్యాండ్లూమ్స్ కాబట్టి. అవును, అండ్ మనకి జనరల్ గా రెగ్యులర్ సారీస్ కి వీటికి డిఫరెన్స్ అనేది ఉండాలి కాబట్టి, అండ్ మరీ అంత హెవీ ప్రైస్ కాదు, మిడిల్ లో ఒక రేంజ్ వరకు కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్. అండ్ ఆల్సో మనకి పెళ్లి కూతురికి కానీ లేదంటే ఏదైనా ఓనీల్ ఫంక్షన్ కి ఏదైనా సారీస్ వేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం యూజ్ అవ్వేమో అనుకుంటాం. ఇవైతే బాగా యూజ్ అవుతాయి, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, అలాగే వాళ్ళ కిడ్స్ కి కూడా ఉపయోగపడుతుంది. బాగుందండి కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, అందులో కూడా ఎవర్ గ్రీన్ మేడం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే దీని స్పెషల్ ఏంటంటే ఇక్కత్ అని ఇప్పుడు బాగా నడుస్తుంది మేడం. ఈ గాంధార్ వల్ల ఇక్కత్ అనేది ఇప్పుడు క్రియేట్ చేస్తారు. సో మామూలుగా ఇక్కత్ సారీస్ కి పళ్ళు అనేది రాదు, జస్ట్ మామూలుగా పోచంబర్ స్టైల్ ఇచ్చేస్తారు. దీనికి ఏంటంటే జరీ కూడా మిక్స్ చేసి గాంధారాలో ఇక్కత్ స్టైల్ తయారు చేస్తారు. ఇక్కత్ స్టైల్ గాంధారాలోనే. సో దీనికి వచ్చి పై బార్డర్ మాత్రం పింక్ కలర్ తీసుకున్నాం పైన, మళ్ళీ దానికి ఒక చిన్న జరీ బార్డర్ చేసుకుని ఈ పింక్ లో కూడా ఒక రోజా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేస్తున్నారు, ఫ్లవర్ ఇచ్చేస్తున్నారు. ప్లెయిన్ గా వదిలేకుండా మధ్య మధ్యలో అనమాట అక్కడక్కడ బుట్టి ఇచ్చేస్తున్నారు. ఈ మిడిల్ పార్ట్ తీసుకుంటే టోటల్ ఇక్కత్ స్టైల్ ఇట్లా వస్తుంది, ఒక మ్యాంగో డిజైన్ లాగా చేసి మళ్ళీ మస్టర్డ్. దీంట్లో మీకు బాగా గమనించినట్లయితే ఇక్కత్ లో కూడా ఫ్లవర్స్ వస్తుంది. ఫస్ట్ 2 కలర్స్ వీవింగ్ చేస్తారు మేడం, వైట్ ఎల్లో, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఆటోమేటిక్ గా ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా కనపడుతుంది ఇది. సో మన కింద బార్డర్ తీసుకుంటే అండ్ మామిడి పిందెల కాంబినేషన్ అనేది ఒకప్పుడు బాగా నడుస్తుంది, ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది సేమ్ బార్డర్ అన్నమాట. పింక్ మీద మళ్ళీ పైన ఏదైతే బార్డర్ యూజ్ చేసామో సేమ్ అన్నమాట, అలాగే క్రియేట్ చేసేస్తే దీనికి కూడా పైన ఒక జరీ బార్డర్ లాగా ఇచ్చేసి కింద ప్లెయిన్ పింక్ ఇచ్చి ఆ పింక్ ప్లెయిన్ లేకుండా మధ్య మధ్యలో మళ్ళీ రోజా ఫ్లవర్ కాంబినేషన్ క్రియేట్ చేస్తారు. ఓకే అండి, దీనికి పళ్ళు వచ్చి హైలైట్ అవుతుంటుంది, ఎందుకంటే గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. సో దీనికి పళ్ళుకి వచ్చి హైలైట్ చేసాం, కొద్దిగా గ్రాండ్ గా చేసాము. మనం ఏదైతే బాడీలో మ్యాంగో డిజైన్ క్రియేట్ చేసామో సేమ్ అదే డిజైన్ తోటి ఇట్లా మ్యాంగో ఫ్లవర్ లాగా తీసుకొని ఇట్లా క్రియేట్ చేస్తారు. డిఫరెంట్ గా ఉండాలని 2 స్టెప్స్ లాగా మ్యాంగో డిజైన్ చేస్తారు. ఓకే, అండ్ ఇది బాగా కనిపిస్తుంది, చాలా కనిపిస్తుంది. నలుగురిలో ఎక్కడ ఉన్న అట్రాక్షన్ గా కనబడాలంటే ఇటువంటి సారీ ట్రై చేయాలి. సో దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ తీసుకుందాం. ఓకే, సో దీన్ని మనం ఎంత బాగా డిజైన్ చేసుకోగలిగితే ఆ సారీ అంత బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది సింపుల్ గా వేసుకున్నా కూడా సారీ లుక్ పోతుంది, కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసుకొని వేసుకుంటేనే మనకి లుక్ కనిపిస్తుంది. ఓకే అండి, మనకి ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చి మనకు వచ్చి 7,800 లో దొరుకుతుంది. ఓకే, సో లైట్ వెయిట్ అండ్ ఆల్సో కంఫర్ట్. ఇప్పుడు చూసిన సారీస్ అన్ని సక్కులు మీరు ఎలా కూర్చున్నా హ్యాపీగా ఎలా ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారీ చేసేయచ్చు, బరువు ఉంది అనే చిరాకు పడకండి, అలాంటి ఏమీ ఉండవు. రాజు గారు ఇవాళ సఖీ ఫ్యాషన్ లో మా సక్కులకు చాలా చాలా మంచి కలెక్షన్స్ చూపించారు, ధన్యవాదాలు. ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన విముక్త కథల సంపుటిలో ఉన్న కథలు నిజంగా వైవిధ్యమైనవి. పురాణ పాత్రలను లేదా చరిత్రకు సంబంధించిన పాత్రలను, ఇతివృత్తాలను సమకాలీన సమాజానికి అన్వయించి చెప్పటం నూతనంగా వస్తున్న రచనా విధానం. ఓల్గా ఈ విధానాన్ని విముక్త కథల్లో అద్భుతంగా ప్రయోగించారు. రామాయణంలోని సీత, అహల్య, శూర్పణఖ, ఊర్మిళ వంటి పాత్రలను తీసుకుని నవీన పంథాలో రాశారు. అధికారం అనే బందీఖానా నుండి సీత విముక్తి పొందినట్లు, రాముడు బందీ అయినట్లు చూపారు. ఓల్గా అవార్డు లభించినందుకు సంతోషిస్తూనే మరిన్ని రచనలు స్త్రీవాద దృక్పథం నుంచి చేస్తానని చెప్పడం మనందరికీ స్ఫూర్తిదాయకం. అందుకే మీ అందరి తరపున సఖీ కార్యక్రమం ద్వారా ఓల్గాకు అభినందనలు తెలియజేస్తున్నాను. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాళ సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.